వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈరోజు హౌస్ వైఫ్ అనొద్దు, హోమ్ మేకర్ అనాలని అంటూ ఉంటారు కదా, ఏదైనా ఒకటే. కానీ చాలామందికి ఒక బాధ అయితే ఉంది. హౌస్ వైఫ్ అనగానే చులకనగా చూస్తున్నారు మమ్మల్ని. అంటే ఇంట్లో ఉండే మనిషేనా, ఇంకా ఇంటికి ఏమంటారు, సమస్తం ఇంట్లోనే కూర్చుంటుంది కదా, ఏం పని ఆమెకి, వాచ్మ్యాన్, జీతం లేని పని మనిషి అన్నాం. ఇంకా వాచ్మెన్ కరెక్ట్, ఎందుకంటే అన్ని ఇంకా అసలు హౌస్ వైఫ్ని చులకనగా చూడడం ఏంటి అసలు, ఎందుకు? ఇది కూడా చూసుకుంటే ఏజ్ గ్యాప్గా చూసుకుంటే చాలా కామెంట్స్లో కూడా నేను చూశాను. అంటే 40 దాటిన తర్వాతే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే కాదు, 30-35 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి ఉంది అని అంటున్నారు. దీన్ని ఎలా చెప్తారు? 30-35 ఏళ్ల వయసు అంటే అదే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్. అది వాళ్ళు ఏం చూస్తూ పెరిగారో అదే వాళ్ళు తిరిగి చేస్తారు. లేకపోతే అంత చిన్న వయసులోనే అలా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఒక భార్యని భార్యగా చూడలేని తనం అనేది ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ పెళ్లి చేసే ముందు కొడుక్కి చెప్పాలి, అలాగే అట్నుంచి అమ్మాయికి కూడా చెప్పాలి, ఎలా నువ్వు బిహేవ్ చేయాలి, మ్యారేజ్ తర్వాత భార్యని ఎలా చూసుకోవాలి. అదే అవన్నీ చెప్పకుండా పెళ్లి చేసేస్తే ఏమవుతుందంటే తను ఏం చూస్తూ పెరిగాడో అదే చేస్తాడు. అంతే కదా, ఏ గూటి చిల్లక ఆ పలుకు పలుకు, అంతే కదా, వేరే గూటి పలుకు పలకదు. అందుకని మనం ఏం చేసినా దాని రిఫ్లెక్షన్ తిరిగి మనకే కొట్టుకుంటుందని వాళ్ళు ఆలోచించాలి. ఆలోచించకుండా ఎలా పడితే అలా ఉంటారు పిల్లల ముందు, ఆ రిఫ్లెక్షన్ ఇట్లా ఉంటుంది. అయితే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అంటే చెప్తున్నా, ఇప్పుడు 35-30 ఇయర్స్ వాళ్ళకి ఎందుకు అలా చేస్తారనేది రీజన్ మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ఇంకా కొంచెం పెద్ద వయసు, ఇంకో కొంచెం వెనక్కి వెళ్తే ఇంకా దారుణంగా ఉంది. దారుణం అంటే దారుణం. ఇంకా చెప్పాలి అని అంటే చాలా గౌరవంగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు భార్యని. నేను అందులో క్లాస్ చెప్తున్నా, మళ్ళీ ఎంత గౌరవంగా చూసుకున్నా కూడా ఆ సమయం వచ్చేటప్పటికి ఆవిడనే ఏమంటాడంటే, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడకు, నీకేం తెలియదు, నువ్వు ఆగు, నువ్వెందుకు అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు అని రెస్పెక్టబుల్గానే చెప్తాడు. కానీ ఇన్నర్ మీనింగ్ హౌస్ వైఫ్ నీకేం తెలియదు. సరే ఓకే, 60-70 సంవత్సరాల క్రితము అందరూ చదువుకోలేదు, ఏదో కొంచెం చదువుకున్నారు. కానీ కాలమాన పరిస్థితుల ప్రకారం చదువుకోకపోయినా కూడా చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. ఈ టీవీలు వచ్చాయి, ఏమంటారు, మ్యాగజైన్స్ చదివే అలవాట్లు ఉండుండే ఆ రోజుల్లో వాళ్ళకి. మ్యాగజైన్స్ చదవటం వల్ల, సీరియల్స్ ఉండేవి అందులో, అవి చదవడం వల్ల కూడా వాళ్ళకి లోకజ్ఞానం కొంచెం అబ్బేది అప్పట్లో. తర్వాత లైఫ్ రన్ అవుతున్న కొద్దీ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అయినా కూడా ఏం చెప్తారంటే, నీకేం తెలియదు, నువ్వు మాట్లాడు. కానీ అది చెప్పడం గౌరవంగా చెప్తారు. తర్వాత ఇంకొంచెం ఆ తర్వాత ఇంకో తరం వస్తుంది, వాళ్ళ సంగతి చెప్తాను. వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళ చూస్తూ పెరిగారు కదా, వాళ్ళు భార్యను అలా ఉంచినా కూడా కొంచెం రెస్పెక్ట్గా చెప్పారు. ఎందుకు అనంటే భార్యని కొంచెం రెస్పెక్ట్ చేసేవారు. చేసి ఆవిడని ఎందుకులే అన్నిట్లో ఇన్వాల్వ్ చేయటం, ఆవిడ స్త్రీ, ఆవిడని అలా ఉండనిద్దాం, ఆవిడ ఆరోగ్యం బాగోలేదు అన్న యాంగిల్లో కూడా నువ్వు ఉండు అనేవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి అది డైల్యూట్ చేసేసి ఏం చేస్తారంటే, కొంచెం చదువుకుంటున్నారు కదా, జనరేషన్కి చదువుకుంటున్నారు కదా, చదువుకుంటే కూడా నీకేం తెలియదు, నోరు మూసుకో. అదేంటి, ఇప్పుడు ఏమీ తెలియకుండా పోదు కదా, తను సంసారం చేసి ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకుందా, ఏమీ తెలియకుండానే ప్రెగ్నెంట్ అయిందా, ఏమీ తెలియకుండానే మరి డెలివరీ చేసుకుందా పిల్లల్ని, ఏం తెలియకుండానే పిల్లలకి పాలు ఇచ్చిందా, మరి అన్ని తర్వాత పెంపకాలన్నీ చేసిందా. మరి అదొక్కటే కాదు, ఏదైనా లైఫ్ నడుస్తున్న కొద్దీ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అలా ఎంతకాలం వచ్చినా సరే నీకేం తెలియదు. వాళ్ళు ఎవరంటే ఇప్పుడు 50-60 ఏజ్లో ఉన్నవాళ్ళు అనమాట. ఇప్పుడు మాయరోగం వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ముందు వాళ్ళు బాగానే ఉన్నారు, తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో వాళ్ళకి ఏమొచ్చింది, మాయరోగం వచ్చింది. ఈ మాయరోగం ఎలా వచ్చిందంటే, బాగా కోపం వస్తుంది నాకు, భార్యల్ని హీనాతిహీనంగా చూసే జనరేషన్ ఏదంటే ఇదే. అప్పుడు బాగానే చదువుకున్నారు, డిగ్రీలు చదివారు, ఆ జనరేషన్లో డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద అమెరికాలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, సైంటిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ భావజాలం అనేది ఆ జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ ముందు తరం వాళ్ళ నుంచి వీళ్ళు చక్కగా తీసుకుని ఆ లక్షణాన్ని వేరే విధంగా మలుచుకుని భార్యని ఈ రకంగా ట్రీట్ చేస్తున్నారు. అప్పుడు ఏదో చదువుకోలేదు, ఆడవాళ్ళు బయటకు వచ్చే రోజులు కావు, వాళ్ళు అలా గౌరవనీయంగానే చెప్పారు. నువ్వెలా చెప్తున్నావు, బయటకు వచ్చి చదువుకున్న ఆడవాళ్ళు అన్ని రంగాల్లో సెటిల్ అవుతూ ఉన్న జనరేషన్లో ఉండి నీకేం తెలియదు, నోరు మూసుకో అని తొక్కేస్తారు లోపల. అంటే ఆవిడ డిగ్రీ చదువుతుంది,
కో ఎడ్యుకేషన్ కాలేజీలోనే చదువుతుంది, లేకపోతే బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకుంటూనే ఉంటుంది. కానీ ఆవిడ అలా తొక్కేస్తాడనమాట. అంటే ఆవిడ అంత కష్టపడి చదువుకున్నది, అంత నాలెడ్జ్ గెయిన్ చేసింది, మరి ఎన్నో సంవత్సరాలు కష్టపడి డిగ్రీ అంటే ఒక 20-22 సంవత్సరాలు చదువుతారు కదా, అన్ని సంవత్సరాలు చదువుని నువ్వు గంగపాలు చేసి నీకేం తెలియదని మాట్లాడతారు. అంటే నీకు ఏ ఉద్దేశంతో నీకేం తెలియదని మాట్లాడుతున్నావు? భార్యను గౌరవంగా లోపల ఉంచడానికా? భార్యను నువ్వు గౌరవంగా లోపల ఉంచదలుచుకుంటే నీకేం తెలియదని ఎందుకు మాట్లాడతావు నువ్వు? అలా మాట్లాడుకో, భార్యని గౌరవించు, నువ్వు అడిగి తెలుసుకో, ఏదన్నా ఉంటే విను, అంతేగాని నీకేం తెలియదని మాత్రం అనకు. నీకు ఇష్టమైతే ఇంప్లిమెంట్ చెయ్యి, లేకపోతే నోరు మూసుకుని కూర్చో. నీకేం తెలియదు అబ్బా చెప్పొచ్చు, వాళ్ళు పో లోపలికి పోయి నీ పని నువ్వు చూసుకోపో, వెళ్ళి నేను విన్నానండి అంట్లు తోముకోపో. చాలా మంది వైఫ్స్ మేడం అంటే ఈ రోజుకి కూడా ఉన్నారు, వంటగదిలోకి వెళ్ళి ఏడ్చేవాళ్ళు. అంటే ఎవరికి చెప్పుకోలేక, పిల్లలకి చెప్పక, భర్తకి చెప్పుకోలేక, అటు అమ్మ నాన్నలు కూడా చెప్పుకోలేక చాలా బ్రతకాలి. అసలు ఏంటి లైఫ్, ఇంతేనా నా లైఫ్, ఇది ఇలానే వెళ్తుందా, ఇంకా కనీసం హెల్ప్ కూడా చేయరు. కొన్ని విషయాలు అయితే చిన్న చిన్న విషయాలు, నాకు ఒంట్లో బాగాలేదన్నా కూడా అడగరు. మనం చాలా వీడియోస్ చేసాం కూడా, వంటగదిలోకి వెళ్ళి ఏడ్చిన ఆడవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు మేడం. 100కి 200% కరెక్ట్ ఇది. వంటగదిలో పొయ్యి మీద కూర కలుపుతున్నట్టుగా అటు తిరుగుతూ ఏడ్చే స్త్రీలు ఎంత మందో కాదని ఎవరన్నా చెప్పండి, ఉన్నారు. ఎందుకంటే వంట చేస్తుంది ఏదో కళ్ళు మండిని తుడుచుకుంటుంది అనుకుంటారులే అన్నట్టుగా అటు తిరిగి ఏడుస్తుంది. అంటే తను ఏడ్చింది కూడా ఇంట్లో ఎవరికి తెలియకూడదు. ఒకవేళ చూసినా ఏదో కళ్ళు మండిని తుడుచుకుంటుందని పోతారు అంతే. అలా ఆ రకంగా వాళ్ళకి బిల్డప్ అంటారు చూసారా, అట్లా ఇస్తుంది తప్ప తన బాధను అక్కడ కూడా చెప్పుకోదు. ఒక మంచి ఇల్లాల సంగతి నేను మాట్లాడుతున్నాను, అందరూ కాదండి. మీదపడి ఎగిరి రెక్కి ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ సాధారణంగా బాధపడే స్త్రీలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రతి దానికి కూడా ఆవిడ అన్నిటికీ కావాలి, కానీ ఏదైనా చెప్పడానికి మాత్రం పనికిరాదు. ఆవిడ చదువుకున్న చదువు వేస్టే, ఆవిడ కుటుంబ బ్యాక్గ్రౌండ్ వేస్టే, ఆవిడ నాలెడ్జ్ వేస్టే, ఆవిడ అన్ని వేస్టేనమాట. ఇష్టం వచ్చినట్టు అవమానించడానికే ఉంటారు వాళ్ళు. డిగ్రీలు బీటెక్ చేసిన వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్ ఉన్నారు మేడం. ఉన్నారుగా, వాళ్ళు దేనికి పనికిరారని అంటారు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే నీకు ఎందుకు, నీకు అవసరమా ఇప్పుడు ఈ టాపిక్ అని ఏదైనా సలహా ఇచ్చినా కూడా తీసుకోరు. మనస్తత్వం అండి అది. నేను చెప్పాను కదా, అటువంటి తల్లిదండ్రులు ఉంటే నేర్చుకుని ఇప్పుడు వాళ్ళ మీద చూపిస్తారు. ఎందుకు నేను చెప్పాను కదా, 50-60 ఇయర్స్ ఏజ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇలా చేస్తారు. వాళ్ళు కూడా అందరూ అలా లేరులేండి. కొంచెం ఇంకా బాగా చదువుకుని కొంచెం పాష్గా ఒక పాలిష్డ్గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేని వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు డాక్టర్లు అయి ఉంటారు కానీ పాలిష్గా ఉండరు. వాళ్ళు బయటకు వచ్చి తెల్లారులేస్తే అంతమంది పేషెంట్స్ని చూస్తారు, మంచిగా మాట్లాడతారు, మందులు ఇస్తారు. ఇంటికి వెళ్ళి భార్యని ఎంతమంది గౌరవిస్తున్నారు డాక్టర్లు చెప్పండి? మరి బాగా చదువుకున్నారుగా, మరి అలా ఎందుకు చేస్తున్నారు? మనస్తత్వం. మరి వాళ్ళకు పుట్టిన పిల్లలు 30-35 ఏజ్ పిల్లలు వాళ్ళ భార్యల్ని ఇంకెలా చూస్తారు? వీడు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, వీడు ఒక లాయర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది పడిందా లేదా? అంటే ఈ మాయరోగం ఎక్కడ ఉంది చెప్పండి? ఆ ఏజ్ వాళ్ళకే ఉంది కదా, 60 ఇయర్స్ వాళ్ళకే ఉంది కదా. ఇంకొక పోయే కాలం ఏమొస్తుందంటే అంటే పెళ్ళాన్ని దొబ్బే ఇంట్లోంచి బూతులతో. నేను దొబ్బే అన్నాను, బూతులతో ఏమంటారో మీరు ఊహించుకోండి. నిమిషానికి ఒకసారి నువ్వు భార్య నా మాట అంటావు, హౌ డేర్ యూ అని నేను కెమెరా ముఖంగా అడుగుతున్నా. అదే మాట నీ భార్య నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? అసలు నువ్వెవడకు బూతులు తిట్టడానికి? ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకుని అన్నీ చేయించుకుని ఒక హౌస్ కీపర్ అనుకోండి, వాచ్మెన్ అనుకోండి, కుక్ అనుకోండి, స్వీపర్, నువ్వు 1లు 2లు చేసి వస్తే నీ లెట్రిన్ గడగాలి నీ భార్య. నువ్వెందుకు గడగవు? 60 ఏళ్ళోడికి చెప్తున్నా ఇదంతా, నేను 50 ఏళ్ళోడికి చెప్తున్నాను ఇదంతా. ఇప్పుడు 25-30 ఏళ్ళోళ్ళు పెళ్ళాలు 2 తన్ని కడిగిస్తున్నారు. ఇప్పుడు ఈ సమానత్వాలు వచ్చినాయి కదా, వచ్చిన తర్వాత దారుణమైనటువంటి మార్పులు వచ్చాయి. మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు, పక్కన పెడదాం. ఎందుకు వచ్చిందంటే ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చింది. తల్లి కష్టపడుతుంది, అన్నిటికీ తల్లే కష్టపడుతుంది. నేను ఇలా కష్టపడకూడదు, నా మొగుడిని తీసి పెట్టాలి అని చెప్పి ఈ పిల్ల వచ్చిన మొగుడితో చేయిస్తుంది. 2 కూడా మా నాన్న పెళ్ళాన్ని ఇలా చేశాడు కాబట్టి నేను ఎలా చేయాలని వీడు పెళ్ళాంతో చేసే అబ్బాయిలు ఉన్నారు, ఇలా చేసే అమ్మాయిలు ఉన్నారు. మరి విడాకులు ఎందుకు అవుతున్నాయి? ఊరికే అవుతున్నాయా? ప్రతిదీ కారణమేనండి. ప్రతిదీ నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసిన చండాలాలన్నీ కడుగుతుంది, నువ్వు తిని లేచిపోతే నీ ఎంగిల్ ప్లేట్లు తీస్తుంది, నీకు ఏది కావాలంటే అది ఇంత వండి పెడుతుంది, నీకు ఏది ఇష్టమైతే అది ముందు నీకే ప్రయారిటీ ఇచ్చి నీకే మంచిగా వడ్డించి మిగులు తగులు తినే భార్యలు ఆ జనరేషన్లో ఉన్నారా లేదా చెప్పండి? ఎంతమంది ఇంత మంచి కూర వేసుకుని కంచం నిండా అన్నం పెట్టుకుని తిన్న ఆడవాళ్ళు 50-60 సంవత్సరాల వయసులో వాళ్ళు ఉన్నారు నాకు చెప్పండి. మొగుడు స్వష్టుగా తిని బేవమని తేయించి వెళ్ళిన తర్వాతే చూసుకుని తినేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆ జనరేషన్లో వాళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నారు.
మరి అది చూసిన వాళ్ళ ఆడపిల్ల పెళ్లి చేసుకున్న తర్వాత నా మొగుడు ఎలాంటి వాడు రావాలని కోరుకుంటుంది. నన్ను కూడా సమానంగా చూసి ఇంకొంచెం తిను, ఇంకొంచెం వేసుకో, నువ్వు ఇదేసుకో, నువ్వు అదేసుకో అని మంచిగా మంచి తీసి తన ప్లేట్లో వడ్డించే మొగుడు రావాలని అనుకుంటుందా అనుకోదా? ఎందుకు ఇలా ఆలోచన చేస్తుంది అమ్మాయి అంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చేసిన ట్రీట్మెంట్ వల్ల. అందరూ కాదండి, కొంత శాతం. ఎస్, సమస్యలు రకరకాలు ఉన్నట్టే ఇవి కూడా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. రకరకాలు ఇవన్నీ పరిణామాలే ఇప్పుడు మనం చూస్తున్నాం బయట. అదే కానీ సజావుగా ప్రశాంతంగా జెన్యూన్గా అన్నీ జరుగుతూ ఉన్నట్టయితే ఏ ఒక్క సమస్య వాళ్ళు ఇన్ని రకాల సమస్యలు వచ్చుండేగా, ఏదో ఒకటి రెండు వచ్చుండేవి. మంచి చెడు రెండు ఉంటాయి సమాజంలో, చెడు అనేది కూడా తప్పదు. కానీ ఇలా వచ్చిన చెడు ఎందుకండి మనకి? మనమే కదా పెంచి పోషించుకున్నాం, మన పిల్లల రూపంలో మనమే కదా నాశనం చేసింది. మరి ఈ మాయరోగాలు పోయే కాలాలన్నీ కూడా మళ్ళీ చెప్తున్నా, ఏ వయసు వాళ్ళకు ఉన్నాయి చెప్పండి? 50-60 ఏళ్ల మధ్య 65 వేసుకోండి, చెప్పండి 55 to 65 వేసుకోండి. ఈ మాయరోగాలు పోయే కాలాలన్నీ ఆ వయసులోనే ఉన్నాయి. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు పిల్లలకి వచ్చాయి అని నేను చెప్తాను. ఇంకోటి, వాడు ఎక్కడికి వెళ్తున్నాడో అడగకూడదు, మరి ఎవరితో తిరుగుతున్నాడో అడగద్దు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న ప్రబుద్ధులు బోల్డ్ మంది. వాడు తిరిగి వస్తాడు, ఇంటికి వచ్చి పెళ్ళంతో మాట్లాడు, పెళ్ళం పక్కన పడుకోడు. అది తెలిసి భార్యలు ఏం చేస్తారో దూరం పెడతారు. వాడికి అబ్బా ఇంకా బాగుంటుంది, అమ్మాయి దరిద్రం వదిలింది, ఇంకా బాగా వెళ్తాడు బయటికి. మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో, ఎంత ప్రాబ్లం వచ్చినా భర్తను దూరం పెట్టకండి. ఒకవేళ ఆడు ఆల్రెడీ చెడిపోతూ ఉన్నాడు అనుకోండి, మీరు ఇలా చేసినందువల్ల ఇంకా ఎక్కువ చెడిపోతాడు. మీరు అలా చేయకుండా ఉంటే ఆ చెడు అనేది కొంచెంతో ఆగుతుందిగా. కంప్లీట్గా మీరు బజార్ దానికి వదిలేసే బదులు మీరు కొంత దూరాన్ని తగ్గించుకున్నట్టయితే వాడు ఆ బజార్ సైడ్ పోకుండా కొంతవరకు ఆగుతాడుగా. ఈ బజార్ దాన్ని ఎందుకన్నారంటే మరి అన్నీ అవేగా, మనకి లేచిన దగ్గర నుంచి అవే కేసులు వస్తున్నాయిగా. నాకు వచ్చే కేసులు కూడా అన్ని అక్రమ సంబంధాల కేసులే. మనం దేవుళ్ళమా కూర్చుని సరిచేయడానికి? ఇలా అని మాయ చేస్తే అన్ని మారిపోవడానికి? పోనీ సినిమా డైరెక్టర్లను కాదు ఇలా అంటే అయిపోవడానికి. ఇది రియల్ లైఫ్. ఎవరికి వాళ్ళే ఆలోచించి బుర్రలు బ్రాడ్ చేసుకుని రియల్గా అంటే ప్రాక్టికల్గా ఆలోచించగలిగినప్పుడు కొన్ని సమస్యలు పోతాయి. వాడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, ఇంట్లోకి డబ్బులు ఇవ్వడు. అదేమని అడిగితే నీకు డబ్బులు ఎందుకు అంటాడు, నేను ఇవ్వను అంటాడు, నాకు ఖర్చులు బోళ్ళు ఉన్నాయంటాడు. ఈవిడ గారు పాపం ఇంకా పొదుపు చేసి ఇంకా పచ్చడన్నం తిని ఇంకా అదేంటి నీళ్ళ చారులు వేసుకుని అన్నం తిని పొదుపు చేయాలని చూస్తుంది. తన తరఫు నుంచి ఏదో పొదుపు చేయాలి. నువ్వు ఇక్కడ 10 రూపాయలు పొదుపు చేస్తే వాడు 1,00,000 రూపాయలు తగలకొట్టుకొని వస్తాడు బయట. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? నీ పిల్లల చదువులు ఉన్నాయి, పెళ్ళిళ్ళు ఉన్నాయి, జీవితాలు ఉన్నాయి, నీ జీవితం ముడిపడి ఉంది. ఇవన్నీ ఆలోచించడు వాడు. ఎందుకు? నీ అహంకారం, నీ పొగరు. ఈ ఆడవాళ్ళని అణిచిపెట్టడం వల్ల ఈ హౌస్ వైఫ్స్ కిందకే వస్తుంది ఇదంతా కూడా. ఇవన్నీ హౌస్ వైఫ్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, అవునా కాదా? అవును కదా. ఇంకా చాలా ఉన్నాయి, లోతుకి వెళ్ళే కొద్ది. భర్త ముందు తినటానికి భయపడుతుంది. తినేస్తున్నావా, తినేసావా అన్నట్టుగా డైరెక్ట్గానే మాట్లాడతాడు. పడుకుంటే నిద్రపోతున్నావా అంటే నిద్రపోవద్దు, తిండి తినద్దు. ఏంటి ఆ హౌస్ వైఫ్స్కి? అందరూ కాదండి, ఇలా కొంతమంది అని చెప్తున్న ఒక కేటగిరీ, కొంత శాతం వరకు ఇలా ఉన్నారు. ఇంకొకళ్ళు ఇంకోలా బాధ పెడతారు, ఇంకొకళ్ళు ఇంకోలా బాధ. అంటే ఆవిడ కేవలం ఆ పనుల కోసమేనా? నువ్వు ఒక వ్యవహారం చేస్తున్నప్పుడు భార్యను నిలబెట్టుకుని ఎప్పుడన్నా అడిగావా? ఏమో మనం ఇది చేయాలనుకుంటున్నాము, ఇదేంటి? ఇంకా పిల్లలకి సంబంధాలు చూసి పెళ్లి చేసేటప్పుడు కూడా భార్యను అడగని మగాళ్ళు ఉన్నారండి. అతనే కుదురుస్తాడు సంబంధాలన్నీ, అతనే మ్యాచ్ ఫిక్స్ చేస్తాడు, అమ్మాయికైనా అబ్బాయికైనా. అదేంటే నేను నాన్న అమ్మకి చెప్దామని ఒకవేళ కొడుకు అడిగాడు అనుకోండి, మీ అమ్మకైనా తెలుసు దాని మొహం అంటాడు అనమాట. అంటే అబ్బాయి కాబట్టి తండ్రి చెప్పింది కరెక్ట్ అనుకుంటాడు, దాన్ని తీసుకొచ్చి రేపు పెళ్ళైన అమ్మాయి దగ్గర ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎవరు జరగొడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ప్రతి ఒక్క విషయము నేర్చుకోవాల్సిందే, ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సిందేనండి. ఈ టాపిక్లో చూడండి, హౌస్ వైఫ్స్ ప్రతి ఒక్క చిన్న విషయం దగ్గర కూడా ఇలాంటి హౌస్ వైఫ్స్ అలాంటి భర్తలు ఉన్నప్పుడు ప్రతి ఒక్క పాయింట్ దగ్గర వాళ్ళ కళ్ళనీళ్ళు బాధపడుతూనే ఉంటారు, అవమానం ఫేస్ చేస్తూనే ఉంటారు. అవమానం అండి, మన పురాణాల్లో శాస్త్రాల్లో ఉంది, అవమానం పడిన తర్వాత అసలు బ్రతికి ఉండకూడదంట. అంటే నా మెసేజ్ అవమానం పడితే చచ్చిపోమని కాదు, అంటే అవమానం అనేది అంత తీవ్రమైనటువంటి బాధకి గురి చేస్తుంది, బ్రతకాలనిపించదు. 1, 2, 3, 4, 5 ఎన్ని సంవత్సరాలు కాపురం చేస్తే అన్ని సంవత్సరాలు నిత్యము పోరాటమే, నిత్యం అవమానాలు పడటమే. ప్రతి ఒక్క నిమిషం అనమాట. చూస్తే అవమానం, కూర్చుంటే అవమానం, నుంచుంటే అవమానం, వండితే అవమానం, ఎవరితో మాట్లాడితే అవమానం, ప్రతి దగ్గర అవమానం చేస్తాడు, పని కట్టుకుని అవమానం చేస్తాడు. అంతే. ఆ బ్రతుకులు ఏంటంటే చితికిపోయినట్టు అయిపోతుంది అనమాట ఆ ఇల్లాలకి. అందుకని ఇవన్నీ కూడా మానుకోవాలని ఒక అక్షరంలో ఒక పదంలో చెప్తే పోయేది కాదు.
ఈ రోగానికి మందు ఏమైనా ఉంటే తెలుసుకుని మీరే వేసుకోండి. థ్యాంక్ యూ.